రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు డీజీపీ రవిగుప్తా. పెడ్లర్లతో పాటు కన్స్యూమర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు పోలీసులు. లిక్కర్ పార్టీలకు మైనర్లకు అనుమతి లేదన్నారు పోలీసులు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు డీజీపీ రవిగుప్తా. రాష్ట్రంలో డ్రగ్స్ ని తరిమి కొట్టేందుకు అందరూ ఒక్కటి కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ పెడలర్స్, కన్స్యూమర్స్ ని హెచ్చరించారు డీజీపీ రవిగుప్తా. న్యూ ఇయర్ 31 డిసెంబర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సెలబ్రేషన్లలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలుంటాయన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ అన్ని ముగించాలని, 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. లిక్కర్ పార్టీలకు మైనర్లకు అనుమతి లేదన్నారు. సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ లోని డ్రగ్స్ సప్లైపై స్పెషల్ ఫోకస్ పెట్టారు న్యాబ్ అధికారులు. ముఖ్యంగా గోవా, ముంబై, ఇతర రాష్ట్రాల నుంచి సిటీలోకి డ్రగ్స్ ఎక్కువగా వస్తుండటంతో ఆయా మార్గాలపై నిఘా పెట్టారు న్యాబ్ అధికారులు. ఇక న్యూ ఇయర్ వేడుకలు కూడా దగ్గర పడడంతో రెగ్యులర్ పార్టీలు, పబ్స్, రేవ్ పార్టీలపై ప్రత్యేక అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31 దగ్గరలోనే ఉండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను మరింత పెంచారు అధికారులు. ఇప్పటికే న్యూ ఇయర్ పార్టీల కోసం ముందుగా పెడ్లర్లు తెచ్చిన డ్రగ్స్ ను పట్టుకున్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉండే పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. కొరియర్ సర్వీస్ ను, పార్సిల్ పాయింట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై దృష్టి పెట్టారు అధికారులు. డ్రగ్స్, గంజాయి సప్లై, వినియోగం కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన న్యాబ్ కింద రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ పరిధిలో ఇవి ఉన్నాయి. కానీ వాహనాలు, ఇతర పరికరాల కొరత కొంతవరకు ఉంది. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు ఆల్కహాల్ తాగితే పట్టుకునే బ్రీత్ అనలైజర్ లాగా డ్రగ్స్ సేవించిన వారిని పట్టుకునేలా ఇన్స్టంట్ కిట్లను తీసుకొస్తామన్నారు న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా. ఏది ఏమైనా సిటీలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా జైలుకెళ్లడం ఖాయమంటున్నారు న్యాబ్ అధికారులు.